ఇస్తూ ఉంది. ఇంతకుముందు ఆ వెలగపండ్లు రేగుపండ్లు తినేటువంటి వాడు ఇప్పుడు అట్లా కాకుండా గడ్డి ఆకులు అవి కూడాను ఏ చెట్టు మీద ఉండేటువంటి ఆకులు కాకుండా అలా కోస్తే చెట్టుకు బాధేమో రాలిపోతాయి చూచారా, అటువంటి మాత్రమే ఎండుటాకులు తింటూ సెకండ్ మంత్ అంతా నడిచింది. ప్లీజ్ 6 రోజులకు ఒకసారి. 3వ నెల వచ్చింది. 3వ నెలకు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉందంటే 9 రోజులకు ఒకసారి కళ్ళు తెరుస్తున్నాడు. ఈ 9 రోజులు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏం తింటున్నాడండి? ఇంకా తగ్గింది. అంటే ఆ గడ్డి ఆకులు తిని ఎండుటాకులు ఎండుగడ్డి తిని మంచినీళ్ళు తాగేవాడు. ఇప్పుడు అవి కూడా వదిలిపెట్టి కేవలం మంచినీళ్ళే 3వ నెలలో 9 రోజులకు ఒకసారి. అంటే జస్ట్ ఆ నెలంతా కూడాను 3 సార్లు తీసుకున్నాడని అర్థం. 9 3 27 అర్థమవుతుంది. ఈ విధంగా 3వ నెల నడిచింది. నడుస్తూ ఉంది ఓం నమో భగవతే వాసుదేవ, ఇంకేమీ లేదు. ఆ తరువాత 4వ నెలకు వచ్చింది. 12 రోజులకు ఒకసారి, అంటే 3 days పెంచుతున్నాడు. ఫస్ట్ మంత్ 3 days పండ్లు తిన్నాడు. సెకండ్ మంత్ 3 days కేవలం గడ్డి తిన్నాడు. ఇట్లా వస్తుంది. 4th మంత్కి వచ్చేటప్పటికి 12 రోజులు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు. కేవలం మంచినీళ్ళు మాత్రం తీసుకొని గడ్డి కూడా లేకుండా కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఆ తరువాత 5వ మాసం వచ్చింది. గడ్డి కూడా మానేశాడు, నీళ్లు కూడా మానేశాడు, గాలి మాత్రమే తీసుకొని కంటిన్యూ అవుతున్నాడు. 6వ నెల వచ్చింది. గాలి తీసుకోవడం కూడా వదిలేశాడు. ప్రాణ నిరోధం జరిగిపోయింది. అప్పుడే లేచి నిలబడ్డాడు. ఇట్లా 6వ నెల వచ్చేటప్పటికి అలా లేచి నిలబడి ఒక్క కాలు మీద నిలబడి 2వ కాలుని ఎత్తి పైన పెట్టుకొని ప్రాణాన్ని నిరోధించేశాడు, కుంభించేశాడు. అంతే. ఎప్పుడైతే ప్రాణాన్ని కుంభించాడో నిలబడిపోయాడు ఆ చిన్న పిల్లవాడు. చూడండి తపస్. 5 years బాయ్, 5 years. దేవతల ఎవరికి ఊపిరాడడం లేదట. దీని ఎఫెక్ట్. దిక్పాలుగులంతా అల్లాడిపోతూ ఉండారట. ఎందుకని? ఎవరికి ఆక్సిజన్ అందడం లేదు. కారణం ఏంటి? ఎందుకని గాలి ఆడడం లేదు మనకు? ఎందుకని ప్రాణం ఇట్లా అల్లాడిపోతూ ఉంది? కారణం ఏమిటని చూసినప్పుడు ఇదిగో ఈ పిల్లవాడు 5 సంవత్సరాల కుర్రవాడు ధ్రువుడు ఇంత భయంకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇది కారణమని. చివరికి 6వ నెల అయిపోతా ఉంది. అప్పుడు భూమి కంపించిందట. అట్లా ఎట్లా ఉందంటే భాగవతంలో చెబుతాడు, ఒక ఏనుగు, ఒక ఎత్తైనటువంటి ఒక ఏనుగు చిన్న పడవలో గనక ఎక్కితే ఆ పడవ ఏ విధంగా ఉంటుందో, ఏనుగు వచ్చి పడవలో ఎక్కినప్పుడు పడవ ఎట్లాగైతే టాస్ అయిపోతూ ఉంటుందో ఆ విధంగా భూమాత కూడా ఒక్కసారి అట్లా కదిలిపోయిందట. ఇక లాభం లేదని బ్రహ్మాది దేవతలంతా కూడా వెళ్ళి విష్ణుమూర్తితో మొరబెట్టుకున్నారు. అయ్యా ఇదేంటి పరిస్థితి? ఏం జరిగిపోతుందో అర్థం కావడం లేదు. ఎవరికి గాలి అందడం లేదు, ఆక్సిజన్ అందడం లేదు. దేవతలంతా కూడా బాధపడతా ఉన్నారు, దిక్పాలకులంతా కూడా బాధపడతా ఉన్నారు, భూమి కూడా కంపిస్తూ ఉంది. ఇంత భయంకరమైనటువంటి ఉగ్ర తపస్సు చేసినటువంటి వాళ్ళని గతంలో కూడా ఎవరిని చూడలేదు. మహానుభావ, నువ్వు ఇంకా నడుం బిగించకపోతే లాభం లేదు అని చెప్పినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడట శ్రీ మహావిష్ణువు. శంఖచక్ర గదా పద్మాలు ధరించి చతుర్భుజుడై ఇదిగో దర్శనం. ఇదే దర్శనం. సహస్రశీర్షాపి తతో గరుత్మతా, సహస్రశీర్షాపి తతః గరుత్మతా మధోర్వనం భృత్య దిదృక్షయా గతః. కనుక ఎప్పుడు కూడాను సహస్రశీర్షుడై దివ్యంగా ప్రకాశించేటువంటి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కి తొందరగా వచ్చి మధువనంలో దర్శనమిచ్చాడట. ఎవరికి? ధ్రువుడికి. నాయనా ధ్రువ అని అనగానే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది. కళ్ళు తెరిచి చూచాడు, నమస్కరిస్తూ ఉన్నాడు. ఎందుకని? అమ్మ చెప్పింది కనుక. శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడో చెప్పింది కనుక. చతుర్భుజుడై కనపడతా ఉన్నాడు, శంఖచక్ర గదా పద్మాలతో శోభిస్తూ ఉన్నాడు. ఆయన భగవంతుడని నాకు అర్థమైపోతా ఉంది. నమస్కరిస్తూ ఉన్నాడు, కానీ లోపల దుఃఖం పెళ్ళుబుగుతూ ఉందట. ఎందుకనంటే మా అమ్మ పూజా గదిలో మంచి మంచి పాటలు పాడేది.
మంచి మంచి పద్యాలు చెప్పేది. కాబట్టి భక్తులంతా కూడాను ఈ విధంగా స్తుతిస్తుంటారు అని మా అమ్మ ఇతరులతో చెబుతూ ఉంటే నేను విన్నాను. కానీ నాకేమో పెద్దగా చదువు రాదు. నేను చూడు, భగవంతుడేమో కనిపించాడు కానీ ఆయన ఎట్లా ప్రార్థించాలో నాకు తెలియడం లేదు. డింగ్ డాంగ్ బెల్ కూడా రాదు. ఏం చేయాలి ఇప్పుడు? తమాషా చూడండి. కానీ పరమేశ్వరుడు ఇవన్నీ చూస్తాడా? పరమేశ్వరుడు ఇవన్నీ చూసేటట్లయితే మనకు దర్శనం కాదా? ఉదయం లేస్తే శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం, పక్కింటి వాళ్ళకి నిద్ర లేదు. ఏది అరస్తున్నామే కానీ ఏ రోజైనా వచ్చి మన కళ్ళ ముందు భగవంతుడు దర్శనం ఇచ్చిన పాపాన్ని పోలే. ఏది భగవద్ దర్శనం? ఏది? భగవంతుడు హృదయాన్ని చూస్తాడు కానీ ఈ అరుపులను కాదు చూసేది. ఆయనకి అవసరం లేదు. ఇతని హృదయంలో ఏం జరుగుతుందో తెలిసిపోయింది. ఈ పిల్లవాడు ఎందుకు ఇట్లా బాధపడుతూ ఉన్నాడో తెలిసిపోయింది. అనుకుంటున్నాడట, నాకు ఏమీ రాదు, మొన్ననే కదా నన్ను ఎల్కేజీకి వేశారు, ఆలే వచ్చే ఏం చేస్తాము అని అనుకొని మరి కనిపించినప్పుడు ఏదో ఒకటి ప్రార్థన చేయాలి కదా. భగవంతుని ప్రార్థన చేయకుండా ఎట్లా ఉంటాము? తమాషా చూడండి. బహుశా ఇప్పుడు లేదేమో, అది మాస్టర్లో చెప్పాలి. ఓ ఓ అమ్మహ కఖా గఘాయ చచ్చా జజాన టట్టా డఢానా త త దధాన పఫా బభా మా అమ్మ చెప్పింది కదా. యా రా రా లా లావ శషా సహా షా ఇవే వచ్చు. దీర్ఘాలు కూడా రావే. నేను ఇదేంటంటే ఒక కంపెనీలో ఒక లేబర్ ఉండేవాడు, ఒక అతను. సరేనా, ఒక శ్రామికుడు. ఆ కంపెనీకి వెళ్ళి రోజు ఉదయాన్నే వెళ్ళి ఎన్ఎంఆర్ సాయంకాలం ఏది ఇస్తారో అది తీసుకొని నుంచి వస్తుండేవాడు. మహాభక్తుడు. అతని దగ్గర ఒక చిన్న పుస్తకం ఉండేది. దాంట్లో భాగవతం 4 పద్యాలు ఉండేవి. మందార మకరంద మాధుర్య మనదేలు మధుపంబు పోవనే మదనములు కది. పాపం చదువు కూడా పెద్దగా రాదు, దీనికోసమే నేర్చుకున్నాడు. అంతవరకు ఆ పద్యాల వరకు చదువుకుంటాడు. ఎవరు? ఈ శ్రామికుడు. ఫ్యాక్టరీకి వెళ్ళాడు. మధ్యాహ్నం పూట లంచ్ అవర్ ఉంటుంది, ఒక గంట వదిలేస్తారు. అందరూ భోంచేసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇతను ఒక్కడ తప్ప. ఏం మాట్లాడతారు వాళ్ళు? 31 డిసెంబర్ ఏంటి, ఇంకేముంది మాట్లాడడానికి? ఇప్పుడు అదొకటే, దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. వాళ్ళందరూ మాట్లాడుకుంటే ఇతను మాత్రం ఏం చేసేవాడంటే ఒక చెట్టు దగ్గరకు పోయాడు, కూర్చొని మందార మకరంద మాధుర్యమున దేలు మధు, ఇది హరియను 2 అక్షరంబులు హరించు, అది కూడా సరిగా రాదు. కూడి చేసుకుంటుండేవాడు. ఆ గంటంతా కూడా భగవంతుడు ప్రార్థన చేసేవాడు. మళ్ళీ బెల్ల కొట్టగానే వెళుతూ ఉండేవాడు. ఇట్లా జరుగుతూ ఉండింది. చూసారా? ఇలా కొన్ని నెలలు జరిగిపోయింది. ఇట్లా మహాభక్తి. అందరూ అనేవాళ్ళు, ఏందిరా ఇది, హాయిగా మా అందరితో కూర్చొని మాట్లాడచ్చు కదా, ఎటువంటి విషయాలు మాట్లాడుతున్నాం మేము, ఏ పార్టీలు ఎట్లా ఆలోచిస్తున్నాయి అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం, నువ్వేందిరా ఇది, పైగా అదేంది ఏడుస్తున్నావేంటి ఆ చెట్ల దగ్గర కూర్చొని అంటే, ఆ చెట్టు కింద కూర్చొని ఇవి చదువుతూ నాకు ఎప్పుడు భగవద్ దర్శనం వస్తుందో అని ఏడుస్తుండేవాడు. పాపం ఇట్లా జరుగుతూ ఉండేది. కంఠస్థం రాదు, బాగా మొద్దు. కానీ మహాభక్తి. ఒకరోజు లంచ్ అవరు, అందరూ వెళ్ళి భోజనాలు చేస్తున్నారు. ఇతను కూడా వచ్చి భోజనం చేయాలా. భోజనానికి ముందు పద్యాలు చదువుతాడు, భోజనం అయిన తర్వాత పద్యాలు చదువుతాడు. ఆ బ్యాగులో చూచాడు, పుస్తకం మర్చిపోయొచ్చు. అది విషయం, పుస్తకం మర్చిపోయొచ్చు. నోటికేమో పద్యాలు రావు. పద్యాలు చదవకుండా భోంచేయలే. భగవంతుడికి నేను అన్యాయం చేసేస్తున్నానేమో, రోజు నేను భక్తి చేసేవాడిని, పద్యాలు చదివేవాడిని, ఈరోజు ఏంటి ఏముంది, ఏం లేదు.
అక్షరాలు అంతకుముందు నేర్పించారు ఎవరో పాపం. ఏది ఈ ఫ్యాక్టరీలోనే ఎవరినో పట్టుకున్నాడు మంచివాళ్ళని, వాడు పాపం అక్షరాలు నేర్పించారు. అక్షరాలు మాత్రం తెలుసు, ఆ టు క్ష